అయ్యో తీసుకుంటా చెల్లి పడిపోతే తెస్తావా నోటగా తీసాడా అప్పుడు నువ్వు పరేసినావు అప్పుడు తీసి పెట్టా ఇప్పుడు శ్రీధర్ కదలా ఎంతపా ఇది పత్రికలో వచ్చింది కదా, ఏం చెప్పినాడు? ఒకటే చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి అవుతున్నారు, ఈ దుర్మార్గ జగన్మోహన్ రెడ్డి సాగనంపాలని చెప్పారు. చెప్పినా లేదా? కాబట్టి మనము కార్యోన్ముఖులై సైనికుల పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మండలం ఈ రోజు అన్ని రకాల కష్టాల్లో ఉండేటప్పుడు ఆదుకున్నాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యాడర్ని కాపాడుకుని వచ్చాం. అవునా కదా? కాపాడమనేదా? ఇక 13 రోజులు నిద్రపోకుండా, 13 రోజులు కాదు, ఈ రోజు 6వ తారీఖు అంటే ఇక 8 రోజులు. 8 రోజులు కూడా అందరూ కూడా అవిశ్రాంతంగా పోరాటం చేయాలి. అవిశ్రాంతంగా పోరాటం చేస్తేనే అందరూ కూడా ఐకమత్యమే మహాబలం, కలిసింటే కలుసుకం. కొన్ని అక్కడక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, నేను కూడా చూస్తా ఉన్నా, మంచి పద్ధతి కాదు. ఈ ప్రాంతం బాగుండాలన్నా అన్ని మీటింగ్లు కూడా చూస్తున్నారు. విశాఖపట్నం హిందూపురం వరకు కూడా చూసినట్లయితే ఈరోజు ప్రజలంతా రోడ్ల మీదకి వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు స్వాగతం పలుకుతున్నారు. మా నాయకులందరూ కూడా నిన్నటి రోజున ధర్మవరంలో కూడా చూసినట్లయితే కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ సభ కూడా బ్రహ్మాండంగా నడిచింది. అదేవిధంగా అమిత్ షా గారు కూడా స్పష్టంగా ఇండికేషన్ కూడా ఇచ్చారు, ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి అవినీతి రాజ్యం ఏళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, దీన్ని సాగనంపాలని స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా రేపటి రోజున తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాడు. కేంద్రంలో కూడా మోదీ గారు ప్రధానమంత్రిగా 3వసారి ముచ్చటగా అక్కడ ప్రధానమంత్రి అవుతారు. తప్పనిసరిగా కేంద్రం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అంటే రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రం అప్పుల్లో కూడిపోయినటువంటి ఈ రాష్ట్రానికి ఊరను చెందే విషయాన్ని ఆయన వ్యక్తం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక ఫుడ్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తప్పనిసరిగా ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే సహకారం కావాలి కేంద్రాన్ని, ఆ కేంద్ర సహకారం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఈరోజు రాష్ట్రంలో ఈ దుర్మార్గమైనటువంటి పాలనకి చరమగీతం పాడాలి అనడం స్పష్టంగా ఇండికేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన, అవినీతి పాలన, అదేవిధంగా దోచుకునే పాలన, ఈరోజు దౌర్జన్యాలు చేసేటువంటి పాలన ఈ జగన్మోహన్ రెడ్డి పాలన. కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు. ఈరోజు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ గురించి కూడా దాన్నే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి అదేదో తప్పు జరిగిపోయింది కాబట్టి చేతులుగాలను ఇంకా ఆకలి పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఎక్కడ దేశ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలో ఏ ఒక్కరి పాస్బుక్ల మీద కూడా ఎవరి ముఖ్యమంత్రుల ఫోటోలు ఉండేవి కాదు, రాజముద్ర మాత్రమే ఉండాలి. అది వాస్తవం. కానీ ఈ మూర్ఖుడు ఆయన ఫోటో వాళ్ళ అబ్బు సొత్తా, రాజారెడ్డి సొత్తా, రాజశేఖర రెడ్డి సొత్తా, వీళ్ళ తాతల సొత్తా, ఈయన సొత్తా, ఇది మన నాయనోళ్ళు మన తాతల గారు సంపాదించింటే ఆస్తి, దాని మీద రాజముద్ర ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి ఫోటో కాదు. అయితే ముఖ్యమంత్రులు మారినట్లయినా ఆ ఫోటోలు పెడతారా? ఇది ఎక్కడా లేదు, ఒక పిచ్చితుగులుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధిస్తుంది.
మీ అందరికీ తెలుసు ఈరోజు సర్వేలన్నీ 4-5 సర్వేలు వస్తే దాదాపుగా 22-23 సీట్లు లోక్సభ సీట్లు వస్తాయని, దాదాపుగా 150 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందినటువంటి శాసనసభ్యులు కూడా గెలుపొందుతారని కూడా స్పష్టంగా ఇండికేషన్స్ కూడా వస్తున్నటువంటి తరుణం. అందుకోసమే ప్రజలంతా కూడా అవేర్నెస్ ఒక చైతన్యవంతులైనారు. కాబట్టి మా విజయం సత్యం, భారీ మెజార్టీలతో కూడా గెలవబోతున్నాం.